నీకేం తెలుసు, నిన్నే నీకేం తెలుసు అనేదానికన్నా నీకు ఎవరు తెలుసు అనే దాని గురించి ప్రపంచం ఎక్కువ పట్టించుకుంటుంది కదా. దాట్ ఈస్ హౌ ఆర్ సొసైటీ అట్ లార్జ్ వర్క్స్. ఇలాంటి ప్రపంచంలో నీకంటూ ఒక గుర్తింపు, ఒక రికగ్నిషన్, ఒక బ్రాండ్ ఎలా క్రియేట్ చేసుకోవాలో ఒక 19-year-old యంగ్స్టర్ నేర్పించాడు మన అందరికీ. హియర్ మీ అవుట్. రీసెంట్గా జరిగిన సిబిఎస్ఈ ఓఎస్ఎం ఇష్యూ గురించి మనం ఒక రీల్ చేసాం, గుర్తుంది కదా. హౌ ద పోర్టల్ వాజ్ వెరీ వీక్, సెక్యూరిటీ ల్యాప్సెస్ ఉన్నాయి, అండ్ ఎలా నిసర్గ అధికారి అని చెప్పేసి 19-year-old యంగ్స్టర్ he took 1 hour of time and he cracked it and saying that examiner అకౌంట్స్ని ఈజీగా హ్యాక్ చేసేయచ్చు అని చెప్పేసి చెప్పాడు అనమాట. నా దీనికి సొసైటీలో ఒక్కొక్క సెక్షన్ ఒక్కొక్కలాగా రియాక్ట్ అయింది. ఫస్ట్ టు రియాక్ట్ వాజ్ సిబిఎస్ఈ సెయింగ్ దట్ హే పిచ్చా, మా పోర్టల్ చాలా సెక్యూర్డ్, నువ్వేదో తప్పుపడి ఉంది, 19-year-old వాట్ అని చెప్పేసి. ద అదర్ సెక్షన్ వాజ్ లైక్, ఎవడ్రా నువ్వు, కులమైంది, మతమైంది, ఏ పొలిటికల్ పార్టీ, అసలు ఎవడు ఏడికెంచి వచ్చినావు అని చెప్పేసి. నా మనోడు బగ్ని పాయింట్అవుట్ చేసి మనోళ్ళు బయోడేటా లాగే ప్రయత్నం చేశారు. బట్ కట్ చేస్తే ఐఐటి కాన్పూర్ వాళ్ళ సైబర్ సెక్యూరిటీ అండ్ ఇన్నోవేషన్ హబ్ ఒక వింగ్ ఉంది, వేర్ ఇట్ వర్క్స్ ఎక్స్టెన్సివ్లీ ఆన్ క్రియేటింగ్ సైబర్ సెక్యూరిటీ స్ట్రెంథెన్ చేసే ప్రయత్నం చేస్తారు అనమాట టు గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్స్, మెట్రో రైలు, ఇలాంటి పెద్ద పెద్ద ఇన్స్టిట్యూషన్స్ అన్నిటికీ, కంపెనీస్ అన్నిటికీ, అండ్ ఆల్సో ట్రైస్ టు క్రియేట్ న్యూ స్టార్టప్స్ అన్నమాట. అలాంటి వాళ్ళు మనోడి రా టాలెంట్ని గుర్తించి ఒక ఇంజనీర్గా జాబ్ ఇచ్చారు. అసలు సర్ప్రైజింగ్ విషయం అది కాదు. సర్ప్రైజింగ్ విషయం ఏంటి అంటే, వెన్ సమ్మన్ అప్రోచ్ నిసర్గ అధికారి ఆస్కింగ్ అబౌట్ ఆ జాబ్ అది ఇది అని చెప్పి, హీ సెడ్ ఐ యూజువలీ వర్క్ ఆన్ యూఎస్ ప్రాజెక్ట్స్ అండి ఆన్ అ కన్సల్టెంట్ బేసిస్, ఇట్ పేస్ ఇన్ డాలర్స్, సో కన్వర్షన్ రేట్లో నాకు ఎక్కువ డబ్బులు వస్తాయి, దిస్ జాబ్ ఇస్ గుడ్, ఐఎమ్ వెరీ హ్యాపీ, కానీ జీతం కొంచెం బెటర్గా వస్తే బాగుండేది అని చెప్పేసి. దిస్ ఇస్ ద మోస్ట్ జెన్జీ రిప్లై ఐవ్ ఎవర్ హర్డ్. ఐ మీన్ దట్ సమ్ కాన్ఫిడెన్స్ మ్యాన్. That's very beautiful. ఎందుకంటే ఫర్ అ చేంజ్ ద సిస్టమ్ డెంట్ కమ్ టు హిమ్ అండ్ సెడ్ ఏ క్వశ్చన్స్ అడగొద్దు పెద్దోళ్ళని అని చెప్పేసి. ఇట్ సెడ్ అరే దెర్ ఆర్ ప్రాబ్లమ్స్, కమ్ ఫిక్స్ ఇట్ అని చెప్పేసి. దిస్ ఇస్ హౌ అ సీరియస్ కంట్రీ ట్రీట్స్ ఇట్స్ టాలెంట్ వెరీ సీరియస్లీ. ఇఫ్ దిస్ ఇష్యూ ప్రూవ్స్ ఎనీథింగ్, ఇట్ ఇస్ దిస్: బిల్డ్ స్కిల్స్ ఓవర్ ఎవ్రీథింగ్. మీ స్కిల్ ఎంత నువాన్స్డ్ అయినా కానివ్వండి, బిల్డ్ స్కిల్ దట్ ఈస్ అన్పారల్డ్. దానికోసం టైం స్పెండ్ చేయండి. అండ్ స్కిల్స్ బిల్డ్ చేసిన తర్వాత టేక్ ఇనిషియేటివ్, దట్ ఈస్ ఈవెన్ మోర్ ఇంపార్టెంట్. ఎందుకంటే నిసర్గాని ఎవరు అడగల, బాబు ఒక కమిటీ వేసి నువ్వు దీనికి హెడ్ చేయి, ఇది ఏంటో కనిపెట్టు అని చెప్పేసి. హీ టుక్ ద ఇనిషియేటివ్, హీ సా ప్రాబ్లమ్, హీ స్పెంట్ 1 hour, హీ ఫిక్స్డ్ ఇట్ అండ్ హీ పోస్టెడ్ అబౌట్ ఇట్. దట్ ఈస్ వై వీఆర్ టాకింగ్ అబౌట్ హిమ్ టుడే. ఐ మైట్ బి రాంగ్, బట్ యాజ్ ఐ సీ ఇట్, మన సొసైటీలో ప్రాబ్లం ఏంటో తెలుసు, ఐఐటి కాన్పూర్ వల్ల మనకి వాల్యూ వస్తుంది అని చెప్పేసి బలంగా నమ్మడం. మన వాల్యూ ప్రూవ్ చేసుకుంటే ఐఐటి కాన్పూర్ లాంటివి బోల్డ్ వస్తాయని చెప్పేసి నిసర్గ లాంటి బోల్డ్ ఎగ్జాంపుల్స్ ప్రూవ్ చేస్తున్నాయి. డూ ద మోస్ట్ సింప్లెస్ట్ టాస్క్ extraordinarily well. That's it. That's the video board. Cheers. Have a fantastic day ahead.